ఎందుకంటే గడ్డి పరక ఎంత బలంగా ఉంటుంది? గడ్డి పరక తనంత తాను చాలా తక్కువ బలం ఉన్నది కావచ్చు, కానీ ఒక 1000 గడ్డి పరకలు తీసుకొచ్చి పేనేరనుకోండి, కలిపి కట్టారనుకోండి, ఏనుగు కాలనైనా కట్టేస్తుంది. నువ్వు బలవంతుడవే కావచ్చు, కానీ అవతల వాళ్ళని తక్కువ చేసే అహంకారంతో మాత్రం ప్రవర్తించకూడదు. నేను ఒక్కడినే చంపేస్తాను అనకూడదు. అట్లా విర్రవీగి యుద్ధానికి వెడితే ఏ కారణం చేతనైనా వెనుకంజ వేయవలసి వస్తే అప్పుడు అప్రతిష్ట పాలవుతాం. దానికి మహాభారతంలో గొప్ప ఉదాహరణ ఉత్తర కుమారుడే. ఎప్పుడు శత్రువులందరినీ నేను చంపేస్తాననేవాడు, బడాయి కోరుతనానికి పోతుండేవాడు. నిజంగా ఆ గోగ్రహణం జరిగినప్పుడు కౌరవ వీరులందరినీ నేను ఒక్కడే పరిమారుస్తానన్నాడు.